తనపై నమోదైన ఆంధ్రప్రదేశ్ స్కిల్ స్కామ్ కేసును ఛాలెంజ్ చేస్తూ ఇటీవలే సుప్రీంకోర్టులో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్వాష్ పిటిషన్ వేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. దీనిపై ఇప్పటికే వాదనలు మొయిగాయిగా ఇటీవలే సంక్రాంతిన జనవరి 16వ తేదీన అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఇది చంద్రబాబు గారికి మేలుకొలుపుగా లేదనే విషయం మనకందరికీ తెలిసిందే. జస్టిస్ సమృద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో పలు కీలక అంశాలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే వేరువేరు అభిప్రాయాలను చెప్పారు వారు ఇరువురు. చంద్రబాబు గారికి 17A వర్తించదని జస్టిస్ బోస్ చెప్పగా 17A వర్తిస్తుందని జస్టిస్ త్రివేది పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఫలితంగా ఈ కేసులో భిన్నాభిప్రాయాలు వచ్చినట్లయింది. అయితే తుది తీర్పు కోసం ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్కి బదిలీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా సుప్రీంకోర్టులో ఉన్న కేసులన్నిటికి సంబంధించి తుది తీర్పు త్వరలోనే రానుందట. ఆ తీర్పు మాత్రం చంద్రబాబు గారికి ఫుల్ సపోర్ట్గా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఇలాంటి టైంలో వైసీపీకి ఇది దద్దరిల్లే విషయం అని తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. కాకపోతే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 నిబంధనలను అనుసరించి గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబు గారిపై కేసు నమోదు చేయడం చల్లదని చంద్రబాబు గారి తలపు న్యాయవాదులు చెబుతున్న విషయం తెలిసిందే. 2018 జూలై 26 నుంచి సెక్షన్ 17 అమల్లో ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 2021 డిసెంబర్ 9న స్కిల్ కేసుకు నమోదు చేసి 2023 సెప్టెంబర్ 8న చంద్రబాబును నిందితుడిగా చేర్చారని న్యాయస్థానానికి చెప్పిన విషయం మనకందరికీ తెలిసిందే.